హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 151. రంగడు కూడా కృతజ్ఞతతో మన ఇంటిని వదలలేదు. రంగడికి చదువు తక్కువే కానీ తెలివి కష్టపడే గుణం కలిగినవాడు. అందుకే మీ మామయ్య వాడికి లచ్చికి ఇక్కడే పనిచ్చి వాళ్ళకి పిల్లలకి చదువులకు డబ్బు సాయం చేశాడు. కొంచెం పొలం కూడా ఇచ్చాము, కానీ వాడి ఇంటిని వదలలేదు. మన ఆస్తుల్ని ఈ ఇంటిని కనిపెట్టుకుని ఇక్కడే ఉంటున్నారు. ఇప్పటికీ వాడు లచ్చిని దాని బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. లచ్చికి చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ రావడం, డెలివరీ టైంలో అది తట్టుకోలేక చాలా వీక్ అయిపోయింది. దాంతో చాలా కాలం లచ్చి మంచానికే పరిమితమే అయింది. అప్పుడు కూడా వాడే దానికి అన్నీ అయి చూసుకున్నాడు. తల్లిలా మారి దానికి వాడే స్నానం చేయించి దానికి తినిపించడం వరకు చేసేవాడు. రంగడు చాలా గొప్ప మనసున్న మనిషి రేఖ. లచ్చిని ఎవరు ఎన్ని మాటలు అని అవమానించాలని చూసినా వాడు లెక్క చేయలేదు. అంత ప్రేమ వాడి కదంటే. ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్నలు వాడిని తిరిగి వచ్చేయమని, మరో పెళ్ళి చేసి వాళ్ళ ఆస్తులు ఇస్తామని పిలిచినా వాడు నాకొకటే భార్య, అది లచ్చి మాత్రమే అని చెప్పి ఇక్కడే ఉండిపోయాడు. లచ్చికి తర్వాత 4 ఏళ్లకు మరో పాప పుట్టింది. రంగడు ఇద్దరిని అంతే ప్రేమగా చూసుకుంటాడని జరిగిందంతా చెప్పింది సువర్ణ. అంటే ఆ పిల్లల్లో ఒక బిడ్డ రంగడి బిడ్డ కదా అని సురేఖ మనసులో అనుకుంటుంటే తన అంతరాత్మ, మరి నీ ఇద్దరి బిడ్డలు కళ్యాణ్ బిడ్డలు కాదు, కానీ అతను ఆ భేదం చూపాడా అని గుర్తు చేసింది. నిజమే, ఇంత గొప్ప మనసు అందరికీ ఉండదని అనుకుంటూ వంట పూర్తి చేసింది సురేఖ. లచ్చి ఇల్లు ఉడుస్తుంటే చూస్తూ ఉంది. ఆమె ఎంత సంతోషంగా ఉందో ఆమె మొహం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఉన్నంతలో తృప్తి పడుతూ ఆనందంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు. తనకి అన్నీ ఉన్నా తానెందుకో కళ్యాణ్తో హ్యాపీగా ఉండలేకపోతుంది అని ఆలోచిస్తూ చుట్టూ చూసిన సురేఖకి అక్కడెవరూ లేకపోవడంతో లచ్చి అని మెల్లగా పిలిచింది. చేస్తున్న పనాపి ఏంటి చిన్నమ్మ అని గౌరవంగా అడిగింది లచ్చి. నీ పిల్లలేం చదువుతున్నారు అని మొదలుపెట్టింది సురేఖ. ఆమెకి తనని ఏదో అడగాలనుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. పెద్దోడు 5, పాప ఇప్పుడే స్కూల్కి పోతుందమ్మా అని చెప్పిన లచ్చి ఇల్లు ఉడవడం అవగానే బట్టలు వేయండమ్మా, ఉతికారేస్తాను అంది. ముందేదైనా తిను, తర్వాత పని చేద్దు అంది సురేఖ. లచ్చి మొహమాటంగా, అమ్మా ఏమనుకోకుండా ప్లేట్లో పెట్టివ్వండి, మా ఇంటికి పట్టుకుపోతానమ్మా అని ఇబ్బందిగా అడిగిందామె. ఎందుకు లచ్చి అని కావాలని అడిగింది సురేఖ. ఆమె సమాధానం తెలుసుకుందామని. అంటే నా మామతో కలిసి తినడం నాకు అలవాటమ్మా అని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది లచ్చి. సురేఖ నవ్వి, సరే ఇవన్నీ పట్టుకుపోయి మీ మామకు పెట్టి నువ్వు కూడా తినేసి తర్వాత రా అంటూ అప్పటికే అందరూ తినేయడంతో మిగిలిన పూరీలు కర్రీ మొత్తం తనకే ఇచ్చేసింది సురేఖ. ఈలోగా పిల్లలు నవ్వులు అరుపులు వినిపించి పెరటి వైపు వెళ్ళిన సురేఖకి అక్కడ కళ్యాణ్ సన్నీని ఎత్తుకుని బబ్లోకి దొరకకుండా పరిగెడుతూ ఆడిస్తున్నాడు. సన్నీ నవ్వుతూ, డాడీ అన్నయ్యకి మనం దొరకొద్దు, పరిగెట్టు పరిగెట్టు అని అరుస్తూ కిలికిలా నవ్వుతూ, అన్నయ్య మమ్మల్ని పట్టుకోలేవు అని వాడిని ఉడికిస్తోంది అల్లరిగా సన్నీ. సన్నీ ఈరోజు నిన్ను పట్టుకుని నేనే విన్ అవుతాను చూడు అంటూ వాళ్ళ వెనకే పరిగెడుతున్నాడు బబ్లు. సన్నీ కళ్యాణ్ని డాడీ అంటుంటే సురేఖ కంట్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. తన పిల్లలు ఈ ప్రేమ కోసమే కదా ఒకప్పుడు తప్పించారు. వాసు ఏ రోజు తన పిల్లల్ని ఇలా ఒక్కపూట కూడా ఆడించిన పాపాన పోలేదు. కనీసం వాళ్లకు ఏం కావాలో అడిగినవాడు కూడా కాదు. చాలాసార్లు సురేఖ మనసులో కళ్యాణ్ ఎందుకు ముందే తన లైఫ్లోకి రాలేదనిపించింది. అతనితో ఈ కొద్ది రోజుల జర్నీలో తమపై అతను చూపించే ప్రేమ, కేరింగ్కి ఆమె మనసు తెలియకుండానే అతన్ని ఆరాధించడం మొదలుపెట్టింది. వాళ్ళలా పరిగెడుతూ ఉండగా ఒక్కసారిగా కళ్యాణ్ కాలికి కింద చిన్న రాయి తగిలి బ్లడ్ వచ్చేసింది. వాళ్ళ వెనక వస్తున్న బాబ్లు అది గమనించి ఫస్ట్ టైం డాడీ మీ కాలికి బ్లడ్ వస్తుంది అని భయంగా అరిచాడు. ఆలోచనల్లో ఉన్న సురేఖ ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్లేలోగా సన్నీ కింద కూర్చుని కళ్యాణ్ కాలిని చూస్తూ ఏడుపు అందుకుంది. ఇది చిన్న దెబ్బే నాన్న, ఏం కాలేదు బంగారం, ఏడోకు అంటూ పాపని గుండెలకు హత్తుకున్నాడు కళ్యాణ్. బబ్లు కింద కూర్చుని తన దగ్గర ఉన్న హ్యాంకీతో కళ్యాణ్ గాయం దగ్గర బ్లడ్ క్లీన్ చేస్తూ బాధగా, సారీ డాడీ, నేను తరమకుండా ఉండాల్సింది, నా వల్లే మీకు గాయమైంది అని అపాలజీగా చెప్పాడు. ఒక్క క్షణం కళ్యాణ్ కంటికి వాళ్ళలో సురేఖ కనపడ్డది. ఆమె కూడా అంతే, జరిగే ప్రతిదీ తానే కారణమని తనపై వేసుకుని బాధపడే మనస్తత్వం ఆమెది.
కళ్యాణ్ ప్రేమగా బబ్లుని దగ్గరకు తీసుకుని, నువ్వు ఇలా ఆలోచించడం మానేయాలి బబ్లు. నేను చూసుకోకుండా తగిలించుకున్నాను, కానీ నువ్వేమీ ఆ రాయితో నన్ను కొట్టలేదు కదా. నువ్వు కారణం అవ్వడానికి ఇంకెప్పుడు ఈ వేలో థింక్ చేయకు అని చెప్తూ ఉండగా సురేఖ వచ్చి కళ్యాణ్ పాదం పట్టుకుని గాయం మీద కిందున్న మట్టి వేసి బ్లడ్ రాకుండా ఆపింది. లోపలికి పదండి, ఆ గాయం కడిగి మందు పూస్తాను అని పిల్లల్ని చూసి, ఆడినాట్లు చాలు, ఇద్దరు లోపలికి పదండి అని సీరియస్గా చెప్పింది సురేఖ. ముగ్గురు సైలెంట్గా లోపలకు నడిచారు. హ్యాండ్ వాష్ చేసుకుని నానమ్మ దగ్గరకు పొండని పిల్లల్ని పంపేసి కళ్యాణ్ వద్దన్నా సరే తానే అతడికి గాయం నీట్గా కడిగి బెడ్ మీద అతన్ని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయం క్లీన్ చేసి ఆయింట్మెంట్తో రాసి కాటన్ చుట్టింది. అంతసేపు ఆమె సీరియస్గానే ఉంది. ఇప్పుడు ఏమైందని రేఖ అలా సీరియస్గా ఉన్నావు? పిల్లలపై కూడా కోప్పడ్డా? వాళ్ళ తప్పేం లేదు, నేనే ఆడిస్తూ చూసుకోకుండా తగిలించుకున్నాను అని నొచ్చుకుంటూ చెప్పాడు కళ్యాణ్. సురేఖ అతన్ని చూసి, నేనేం కోప్పడలేదండి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ పైకి లేస్తుంటే ఆమె చేయి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకున్న కళ్యాణ్, రేఖ నువ్వు బాధలో ఒక విషయం గమనించలేదు, కానీ నేను నోటీస్ చేశాను. బబ్లు ఫస్ట్ టైం నన్ను డాడీ అని పిలిచాడురా. నాకు ఆ పిలుపు ముందు ఈ గాయం నొప్పి అస్సలు బాధ అనిపించలేదు. గాయం కూడా మంచి చేస్తుందంటే ఇదేనేమో కదా అని అతడు నవ్వుతూ చెప్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది సురేఖ. ఆమెకి ఎప్పుడూ ప్రేమ చూపించడంలో అతను ఆకాశమంత ఎత్తులో కనిపిస్తాడు. మొదటిసారి సురేఖ చొరవ చేసి కళ్యాణ్ భుజం పైన తమకు తానుగా తల పెట్టుకుంది. ఆమె తల నిమురుతూ, నువ్వు డల్ అవ్వకు రేఖ, నాకేం తోచదు అన్నాడు కళ్యాణ్. ఆమె మౌనంగా అతని ప్రేమని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుని ఉండిపోయింది కాసేపు. మరుసటి రోజు పిల్లల్ని సువర్ణ చూసుకుంటాననడంతో తమ పొలం చూడటానికి సురేఖతో కలిసి బయలుదేరాడు కళ్యాణ్. గట్టు మీద నడుస్తూ సురేఖకి తమ పొలం చూపిస్తున్నాడు కళ్యాణ్. అలా చూస్తూ అతన్ని అనుసరిస్తున్న సురేఖ ఏమరపాటుగా కాలు జారి పక్కనున్న వరి నాట్ల కోసం నీటిలో చదును చేసిన బురద పనిలో పడిపోయింది. ఆమె పడిపోకుండా ఆపడానికి ట్రై చేసిన కళ్యాణ్ కూడా అందులో పడిపోయాడు. ఒకరి మీద ఒకరు అంటే కళ్యాణ్ సురేఖని తన మీద వేసుకుని పడ్డాడు. గబగబా పైకి లేచిన సురేఖ కళ్యాణ్ని కూడా లేపి, సారీ అండి, కాలు స్లిప్ అయింది అని చెప్తూ తనని తాను చూసుకోగా బట్టలు ఒళ్ళు మొత్తం బురదతో నిండిపోయింది. సురేఖ ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగిపోయింది. అతనికి ఎదురుగా నిలబడలేక ఆ బురద నుండి బయటకు రావడానికి అడుగు ముందుకు వేసిన సురేఖ మళ్ళీ స్లిప్ అయి పడబోతూ కష్టంగా నిలదొక్కుంది. రేఖ వెయిట్, నీ వల్ల కాదు ఉండు అంటూ కళ్యాణ్ ముందుగా గట్టు పైకెక్కి ఆమెకి చెయ్యి అందించాడు. అతని చేతిలోని చెయ్యి వేసి గట్టుపైకొచ్చింది సురేఖ. కళ్యాణ్ చుట్టూ చూసి పక్కనే ఉన్న బోర్ నుండి నీళ్లు దూకుతూ ఉండడంతో అక్కడ క్లీన్ చేసుకుందాం రా రేఖ అంటూ అతను అటువైపు వెళ్తే సురేఖ కూడా అతడినే అనుసరించి వెళ్ళింది. అతను ఆ వాటర్ పైప్ కింద నిలబడి తనకి అంటుకున్న బురద వదిలించుకున్నాడు. నువ్వు కూడా రా రేఖ అని చొరవగా ఆమెని వాటర్ కిందకి లాగాడు కళ్యాణ్. సురేఖకి ఆ చల్లని వాటర్ ఒక్కసారిగా మీద పడగానే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. కాసేపటికి ఆ నీటిలో తడవడం చాలా నచ్చింది సురేఖకి. అన్నీ మర్చిపోయి ఒంటికి అంటుకున్న బురదంతా క్లీన్ చేసుకుంటూ పూర్తిగా తడిచిపోయిందామె. అప్పటిదాకా ఆమె వైపు చూడని కళ్యాణ్ అనుకోకుండా చూపు అటు తిప్పి అలాగే చూస్తూ ఉండిపోయాడు. తడి చీరలో ఉన్న సురేఖని చూడొద్దనుకుంటూనే అతని చూపు అటే పోతుంది. తను అలా చూడడం చూస్తే సురేఖ ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అనిపించి గబగబా బయటకు వెళ్ళిపోతూ, రేఖ త్వరగా బయటకు వచ్చి ఇక్కడ నిలబడు, ఎండకు బట్టలు ఆరిపోతాయి, కాసేపు ఉంటే అని వెనక్కి తిరిగి చెప్పి వెళ్ళిపోతున్న అతని ఫీలింగ్స్ తెలియని సురేఖ నార్మల్గా సరే అంది. అప్పుడే సురేఖ మీద ఒకడి కన్ను పడింది. ఆ ఊరిలో కళ్యాణ్ కుటుంబం అంటే పడని అతను సురేఖ కళ్యాణ్ భార్య అని తెలుసుకుని ఆమె అందాన్ని చూడగానే ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. ఉదయం నిద్ర లేచిన రుద్రకి శివాని ఇంకా తనని హత్తుకుని మత్తుగా నిద్రపోవడం చూసి ప్రెగ్నెన్సీలో ఎక్కువ నిద్రపోతారని అతను గ్రహించి ఆమెకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా పక్కకు జరిపి బెడ్ దిగి ఒళ్ళు విరుచుకున్నాడు. టైం చూసిన రుద్ర 9 అవుతూ ఉండడంతో, ఈరోజేంటి నా కొడుకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు, వాడు కూడా లేవలేదా అనుకుని ఫ్రెష్ అయ్యి బన్నీ కోసం తండ్రి రూమ్కి వెళ్ళాడు రుద్ర. అప్పటికే తాత మనవడు రెడీ అయి టిఫిన్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు.
రుద్ర వాళ్ళు రూమ్లో లేకపోవడంతో కింగ్కి వస్తూ అక్కడ బన్నీని చూసి ఆశ్చర్యంగా, అరేవా, నా కొడుకు ఇంత బుద్ధిమంతుడు ఎప్పుడయ్యాడంట? మమ్మీ డాడీ బ్రతిమాలితే కానీ స్నానం చెయ్యవు, టిఫిన్ తినడానికి కూడా పేచీలు పెడతావు, మరి ఇవాళేంటి సార్ స్పెషల్ అని వెటకారంగా అడిగాడు రుద్ర. బన్నీ తండ్రికో యాటిట్యూడ్ లుక్ ఇచ్చి, నేను అలా చేయడానికి రీజన్ నువ్వే డాడీ, నువ్వు కూడా చిన్నప్పుడు అలాగే చేసి లేజీ అంట కదా, గ్రానీని సతాయించేవాడివంట కదా, అందుకే నేను నీలా కాకూడదని ఈ రోజు నుండి త్వరగా లేచి నా పనులు నేనే చేసుకుంటాను. అది కాక కొన్ని రోజులకి నాకు తమ్ముడు చెల్లి వస్తారు, అప్పుడు వాళ్ళని చూసుకుని రెస్పాన్సిబిలిటీ నాదే కదా, సో ఐఎమ్ ఏ బిగ్ బాయ్, అందుకే నేను చేంజ్ అవుతాను అని పొగరుగా చెప్పాడు బన్నీ. రుద్ర మనసులో, వీడు నా ఇజ్జత్ తీయడానికి నాకు కొడుకుగా పుట్టాడు అని పళ్ళు నూరాడు. అతని వెనకే వచ్చిన శివాని బన్నీ మాటలు విని పుసుక్కున నవ్వింది. రుద్ర కొడుకు మాటలకి తండ్రిని చూస్తూ, డాడీ, వాడికి మీరు ఇలాంటివి చెప్పి నన్ను డీగ్రేడ్ చేస్తున్నారా? నైట్ మీ దగ్గర పడుకోబెడితే మార్నింగ్కి నా కొడుకుకి నేను లేజీ ఫెలోని, ఇర్రెస్పాన్సిబుల్ సన్ని అని చెప్పి వాడిని నన్ను తిట్టిస్తారా వాడితో అని అరుస్తున్నవాడు కాస్త శివాని నవ్వడంతో కోపంగా తన వైపు చూసి, చంపేస్తానవ్వంటే ఇడియట్, మీ అందరి గారాబం వల్లే వాడు ఇంత తలతిక్కగా తయారయ్యాడు అని తిట్టాడు రుద్ర. డాడీ, నువ్వు తాతయ్యని మమ్మీని ఎందుకు తిడుతున్నావు? నేను చెప్పేది అబద్ధం కాదు కదా, నిజం యాక్సెప్ట్ చేయడం గొప్ప లక్షణం అంట తెలుసా, అప్పుడే మనం నిజమైన హీరోస్ అవుతాం అంటూ పెద్ద ఆరినవాడిలా చెప్పాడు బన్నీగాడు. రుద్ర పళ్ళనూరుతూ, తెలివైన కొడుకుంటే అదృష్టమేమో కానీ నాలాగా తండ్రులకి పరువు మాత్రం ఉండదు అని మనసులోనే తిట్టుకున్నాడు. శివాని భయం భయంగా రుద్ర వెనకే కిందకు దిగుతున్న ఆమె తనని దాటిపోతుంటే, ఏయ్, నువ్వెందుకు మెట్లు దిగుతున్నావు? లిఫ్ట్లో రమ్మని చెప్తే అర్థం కదా, ఒక్కరికి కూడా నా మాట అంటే లెక్కలేదు అని కొడుకు మీద కోపాన్ని భార్య మీద చూపించలేక విసుక్కుంటూనే శివానీని చేతుల్లోకి ఎత్తుకున్నాడు రుద్ర. బన్నీ పక్కన చైర్లో ఆమెని కూర్చోబెట్టి, వరం, దానికి మార్నింగ్ ఇచ్చే పాలివ్వు అని చెప్పి రుద్ర కూడా పక్కన కూర్చున్నాడు. పాలా? నాకొద్దు, యాక్, వాటి స్మెల్కి నాకు వామిట్ వచ్చేలా ఉంటుంది రుద్ర అంటూ శివాని మొహం వికారంగా పెట్టింది. అలా అంటే ఎలా? నువ్వు పిల్లలు హెల్తీగా ఉండాలంటే పాలు కంపల్సరీ. వరం, దానికి పాలు స్మెల్ రాకుండా మాకు చిన్నప్పుడు ఇచ్చేదానివి కదా, అలా చేసివ్వు అన్నాడు రుద్ర. అలాగే రుద్రబాబు అని వరం కిచెన్లోకి వెళ్ళింది. ఏం చెప్పినా పాలు తాగడం తప్పదని మొహం ముడిచి కూర్చున్న శివానీని చూసి అందరూ నవ్వుకున్నారు. బన్నీ చక్కగా టిఫిన్ తినేసి శివాని కొంగుకి మూతి తుడుచుకుని, డాడీ, ఈరోజు నా కోసం జిమ్ మాస్టర్ వస్తారన్నావు కదా, ఇంకా రాలేదు, టైం చూడు, ఇలా లేట్గా వస్తే ఎలా కుదురుతుంది? అతనికి చెప్పండి ఎర్లీ మార్నింగ్ 5కి ఇక్కడ ఉండాలని, అలా లేకపోతే నా స్కూల్ టైమింగ్ లేట్ అవుతుంది, అతనికి కుదరదంటే వీరే మాస్టర్ని పిలిపించు అని ఆర్డర్ వేశాడు బన్నీ. వాడి మాటల్లో ఉండే కమాండ్కి భవాని నోరు తెరిచేసింది. పక్కనున్న ప్రతాప్ గారిని చూస్తూ, అన్నయ్య, మన రుద్రకు కూడా ఇంత రాజసం, మాటల్లో కమాండింగ్ మనం చూడలేదు, నాకు వీడిని చూస్తుంటే ఓ ప్రిన్స్ని చూస్తున్నట్టుంది, మన రుద్రే అంటే వీడు వాడికి డబల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడేంటి అని గుసగుసగా అడిగింది ఆవిడ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది భవాని, రుద్ర చిన్నప్పుడు ఎప్పుడు ఇంత పొగరు చూపించలేదు, వాళ్ళ అమ్మ దూరం అయ్యాకే వాళ్ళలో కోపం యాటిట్యూడ్ చూశాను, కానీ బన్నీలో ఈ వయసుకి ఎంత పొగరో చూడు, వీడు ఖచ్చితంగా కింగ్ లాగా మారి అందరిలో మన వంశం పేరు నిలబెడతాడు అనిపిస్తుంది అని చెప్తూ గర్వంగా మీసం మెలేశారు ప్రతాప్ గారు. నిజమే అన్నయ్య, వాడికి ఇప్పటి నుండే అన్ని విద్యలు నేర్పితే నిజంగానే నీ వ్యాపార సామ్రాజ్యానికి రాజవుతాడు అని మురిపెంగా చేసి చెప్పి నవ్వింది భవాని. బన్నీ మాటలకి రుద్రకి అప్పటికే షాక్ల మీద షాక్లు ఇస్తున్న కొడుకు యాటిట్యూడ్కి అలవాటు పడ్డంతో, సరేరా, నేను మాట్లాడతాలే అని కూల్గా చెప్పాడు. శివానికి రుద్ర టిఫిన్ తినిపిస్తుంటే తింటూ, బన్నీ, నువ్వు బరువులవి ఎత్తుకున్నా, నీ చిన్న చేతులు నొప్పి వస్తాయి, ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి, సరేనా అంది శివాని. సరేమా, నేను జాగ్రత్తగా చేస్తానులే, నువ్వు నా కోసం టెన్షన్ పడుకు అంటూ లేచి శివాని పక్కకొచ్చి ఆమె కడుపు మీద ముద్దు పెట్టి, బాయ్ మమ్మ, నేను స్కూల్ బ్యాగ్ తెచ్చుకుంటాను అన్నాడు బన్నీ. శివాని సరే అని తల ఊపి, ఇక నాకు చాలు రుద్ర అంది. ఏం తిన్నావే, ఇలా తింటే లోపల బేబీస్కి ఎనర్జీ ఎక్కడొస్తుంది, ఇంకాస్త తిను అని మరో మిల్లెట్ దోశ వేసి తినిపించాడు రుద్ర. కష్టంగా దాన్ని తిని పాలు తెస్తున్న వరాన్ని చూసి ఏడుపు మొహం పెట్టిన శివాని, ఆంటీ, నాకు పాలు ఇప్పుడే వద్దు,
టిఫిన్ ఎక్కువైంది, నా వల్ల కాదు అంటూ పొట్ట పట్టుకుని ఆయాసంగా సోఫాలో కూర్చుంది శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.